స్వామి శరణమయ్యప్ప. మరి వన్యప్రాణులకున్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? మరి ఉన్నదనే నేనైతే ఢిల్లీ పోతున్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని గెలవడానికి. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయాలి. ఏ విధంగా అంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా వీడియోస్ షేర్ చేయండి. లైక్ షేర్ మీన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. మరి యానిమల్స్కి ఉన్న వాల్యూ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? మరి ఉన్నదని నేనైతే పోతున్నా, సపరేట్ డిపార్ట్మెంట్ కావాలని. మరి యానిమల్స్కే పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి చూడండి వెనకాల. సపరేట్గా పోలీస్ స్టేషన్, సపరేట్గా అమెండ్మెంట్ తీసుకొచ్చారు వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 యాక్ట్ 73లోనే ఈ పోలీస్ స్టేషన్లు జ్యుడిషియల్ సిస్టమ్ తీసుకొచ్చారు. మరి యానిమల్స్ కంటే ఆడపిల్లల పుట్టుక అంత హీనమైపోయిందా? కాలేదని నేనైతే బిలీవ్ చేస్తున్నా. సో వాళ్ళని బ్రతికించడానికి నేను ఎంత దూరం అని ఈరోజు డే 10 స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ వచ్చేసిన. ఘాట్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాల్సిందే స్వామి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పుట్టుక ఆడవాళ్ళ మీద డిపెండ్ అయ్యింది. లైక్ బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా కానీ ఆడపిల్లల పుట్టుక అనేది సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది. పుట్టుక అనేది వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు లేకపోతే వాళ్ళు లేదు, ఈ ప్రపంచమే లేదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలా, దానికి సంబంధించిన నిధులు ఏర్పాటు చేయాలా, దానికి ఉన్న రాజ్యాంగ సవరణ తీసుకురావాలా, అమెండ్మెంట్ తీసుకురావాలా. అంటే లైక్ దాదాపు ఒక 3 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయి. అంటే ప్రతి స్టేట్లో దాదాపు ఒక 15 నుంచి 20 వేల ఉద్యోగాలు భర్తీ అవుతాయి. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే దాదాపు ఒక 2 లక్షల కుటుంబాలు బ్రతుకుతాయి, అంటే సెటిల్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఆడపిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఎవరు కూడా ఆడపిల్లల పుట్టుకను తక్కువ చేసి చూడొద్దు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాల్సిందే స్వామి. స్వామి శరణమయ్యప్ప. నేనే వెళ్ళిపోతున్నా, జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తా, టైం అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. మనమైతే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళొచ్చు స్వామి. ఎందుకంటే మ్యాథ్స్ ఒక 70-80% డౌనే ఉంటుంది. కానీ సౌత్ నుంచి నార్త్కి రావాలంటే మాత్రం చాలా కష్టం స్వామి. అడుగడుగున ఘాట్లు, నాకు ఇచ్చోడ దగ్గర జరిగిన ఘాట్లు ఒక 30 కిలోమీటర్ అట్లా. అంటే మళ్ళీ ఆ తర్వాత ఇదేంది రుకడ్ గేట్ అని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇది జిల్లా వచ్చేసి సియోని. ఇది మామూలుగా లేదు స్వామి. ఇదైతే ఫారెస్ట్ అయితే డేలో వెళ్తేనే బాడీలో వైబ్ వచ్చేస్తుంది. ఇట్లా స్కిన్ మీద మొత్తం హెయిర్స్ పైకి వచ్చేస్తున్నాయి. అంటే అంత ఫారెస్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఏం టైగర్ వచ్చేది తెలియదు, ఏ యానిమల్ వచ్చేది తెలియదు, ఏ లియోపార్డ్ వచ్చేది తెలియదు, ఏ చిరుతపులి మన మీద పడేది తెలియదు. అంత ఫారెస్ట్ ఇది. నేను ఎప్పుడు చూడలే మన సౌత్లో. కానీ మధ్యప్రదేశ్ అంటే ఫారెస్ట్ అంటే మధ్యప్రదేశ్ స్వామి. మామూలుగా లేదు. ఫారెస్ట్ అయితే మినిమం ఉంది. నైట్ టైంలో వచ్చేటప్పుడు మాత్రం సుక్కలు కనిపిస్తాయి స్వామి. ఇక్కడ ఒక్క వెహికల్ ఆగది వచ్చేటప్పుడు పోయేటప్పుడు. 2 వీలర్ కూడా మ్యాక్స్ ఆపలేరు. ఒక్కళ్ళు ఇద్దరు ఆపిండ్రు. బ్రదర్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు అందంటే భయ్యా ఇది మొత్తం ఘాట్ ఒక 15 కిలోమీటర్లు ఉంటుందని చెప్పిండు. కానీ నైట్ అయితే చాలా కష్టం స్వామి. డైలీ అయితే వచ్చేసినాం కానీ నైట్ అయితే చాలా కష్టం. ఇక అంటే ఏ యానిమల్ ఎట్లా వచ్చి అంటే ఈ 15 కిలోమీటర్లు మొత్తం ఇరువైపులా ఘాట్కి మొత్తం ఫెన్సింగ్ ఉంది చూడండి. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ ఏర్పడుతుంది ఈ రోడ్లో వచ్చేటప్పుడు మొత్తం. అంటే మామూలుగా ఒక 9-10 ఫీట్, ఒక 10-11 ఫీట్స్ మొత్తం ఫెన్సింగ్ చేసారు. అంటే ఏ యానిమల్ బయటకు రాకుండా, ఎవరి మీద దాడి చేయకుండా. సో అట్లా అయితే చేసారు. కానీ చిరుతపులి కానీ ఇవన్నిటికి దాదాపు నేనైతే చూసినప్పుడైతే, అంటే ఏదైనా ఆర్టికల్లో చదివినప్పుడు, ఎక్కడన్నా బుక్లో వచ్చినప్పుడు, అది ఎంత హై అయినా జంప్ చేయగలుగుతుంది చిరుతపులి. అంటే దాదాపు ఒక 15 నుంచి 20 ఫీట్లు కూడా మేము వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే దాని కెపాసిటీ అంత ఉంటుంది. అంటే చిరుతపులి గంటకు దాదాపు ఒక 110 కిలోమీటర్ల వేగంతో, అంటే 110 km/h అంత వేగంతో వెళ్తుంది. సో ఘాట్ అయితే మినిమం లేదు స్వామి. నాకే భయం అనిపించింది. ఘాట్ కంప్లీట్ చేయడానికి టైం నాకు దాదాపు 1:40 టైం పట్టింది. మళ్ళీ నేను ఎక్కడ ఆగలే. ఎక్కడ ఆగితే మాత్రం 130 సెకండ్స్ అట్లా అయినా 1 మినిట్. ఎందుకు వాటర్ తాగాలని. ఇక్కడైతే పెద్ద ఫారెస్ట్ ఉంది. ఇక చూడండి ఈ ఫారెస్ట్ ఇక్కడ మనకి ఏర్పడుతుంది కదా, ఇది ఫారెస్ట్ పిఎస్ ఉన్నట్టుంది. లైక్ పోలీస్ స్టేషన్ లాగా ఉంది. అంటే వన్యప్రాణుల కోసమే సపరేట్గా పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్ సిస్టమ్ వచ్చింది కదా. మరి ఆడపిల్లల అంటే వన్యప్రాణుల కంటే ఆడపిల్లల పుట్టుక హీనమైపోయిందా? అంటే యానిమల్స్కి ఉన్న వాల్యూ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? మరి వన్యప్రాణుల కోసం సపరేట్గా పోలీస్ స్టేషన్, సపరేట్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది ఇండియా మొత్తము. మరి ఆడపిల్ల పుట్టుక కోసం ఈ సేవ్గల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే తప్పులేదు కదా. సో ఈ డిపార్ట్మెంట్కి ఏర్పాటు చేయకపోతే మాత్రం 2050 వరకు ఆడపిల్లని మాత్రం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని నా ప్రతి ఒక్కరు సపోర్ట్. అంటే లైక్ సపోర్ట్ మీన్స్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు కలిసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ సేవ్గల్ డిపార్ట్మెంట్ అంటే ఏంది సేవ్గల్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రత్యేకత ఏంది? ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటైతే ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది?
అంటే మనం ఎంతవరకు ముందటికి వెళ్ళగలచ్చు, అంటే ఎంతమంది ఆడపిల్లల్ని మనం సేవ్ చేయొచ్చు పుట్టుకని. సో ఒకవేళ డిపార్ట్మెంట్